హలో గైస్, నా పేరు మైదరాబాద్ బాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ప్రతి సంవత్సరం ఇండియాలో నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది జనవరి 26 అనుకుంటారు, అది రిపబ్లిక్ డే, ఇది కాన్స్టిట్యూషన్ డే. సో 1949న అంటే ఆ సంవత్సరంలో ఆ రోజున కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బేసిక్గా ఏదైతే డాక్యుమెంట్ ఉందో, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతుందో దాని డాక్యుమెంట్ ఉంటుంది కదా, సో దాన్ని బేసిక్గా యాక్సెప్ట్ చేసింది, అడాప్ట్ చేసుకుంది. సో అప్పటి నుంచి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో ఆ కాన్స్టిట్యూషన్ అనేది రన్ అవ్వడం మొదలుపెట్టింది. బట్ అఫీషియల్గా వాడుకలోకి వచ్చింది అయితే మటుకు ఆ తర్వాత సంవత్సరం. అయితే ఇప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని మనం వాడుకుంటూ వస్తున్నాం. మధ్య మధ్యలో కొన్ని మార్పులు చేసాం, అమెండ్మెంట్స్ అంటారు వాటిని, అవన్నీ చేస్తూ వచ్చారు. కానీ మోస్ట్లీ ఆ రాజ్యాంగాన్ని మనం వాడుతున్నాం. అయితే ఆ రాజ్యాంగానికి సంబంధించి ఒక మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ అయితే ఉంది. రాజ్యాంగాన్ని అసలు ఎవరు రాశారు అండ్ ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి. అంటే బేసిక్గా చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ ఇది. చాలా పాపులర్ నెరేటివ్స్ ఉంటాయి దీని చుట్టూ. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. సో అందుకని మనం ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుని డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నాకే అంబేద్కర్ గారు మాత్రమే రాజ్యాంగాన్ని రాశారా, లేదంటే వేరే వాళ్ళు రాశారా, అసలు ఎవరికి ఇవ్వాలి రాజ్యాంగానికి సంబంధించిన క్రెడిట్ అనేది పూర్తిగా అర్థం చేసుకుందాం. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ బేసిక్గా ఇనీషియల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేస్తే తర్వాత పొలిటికల్ లీడర్స్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ అన్నింటినీ కూడా షేప్ చేశారు. అండ్ లీగల్ లూమినరీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో మొత్తంగా 299 మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చెందిన వ్యక్తులు ప్రతి ఒక్క క్లాస్ గురించి కూడా డిబేట్స్ చేశారు. ఇది ఒక నార్మల్ అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు ఇది. సో ఈ కాన్స్టిట్యూషన్ రాసిన క్రెడిట్ ఎవరికి చెందుతుంది అనే ఒక క్వశ్చన్కి జవాబు డీప్లీ పొలిటిసైజ్డ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ పొలిటికల్ ఫార్మేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ నెరేటివ్స్ ఉంటాయి. సో అందుకని ప్రతిదీ కూడా పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అప్పుడు మనకి నిజం ఏంటనేది ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది హిస్టారికల్ యాక్యురసీకి మాత్రమే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భారతదేశానికి కూడా చాలా ఇంపార్టెంట్ అయితే కదా. సో అందుకని చెప్పి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అసెంబ్లీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టోరీ అనేది అక్కడే మొదలైంది. అది కూడా ఒక సింగిల్ ఇండివిజువల్తో కాదు, ఒక కలెక్టివ్ బాడీతో మొదలైంది. ఆ బాడీ పేరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. దీన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది December 9, 1946న. సో అసెంబ్లీకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే చాలా పెద్ద టాస్క్, అదే రాజ్యాంగాన్ని ఫామ్ చేయాలి ఇండిపెండెంట్ ఇండియా కోసం. మరి 1946 December 9కి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు కదా అంటే అప్పటికే స్వాతంత్రం వచ్చే ప్రాసెస్ దగ్గరలో ఉంది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతే మనకు ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చేపోయింది. బట్ కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఆ తర్వాత వచ్చేస్తున్న క్లారిటీ వాళ్ళకు ఉండి 1946లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఏర్పాటు చేశారు. దీంట్లో 292 మంది మెంబర్స్ ఉంటారు ఇనీషియల్గా. వాళ్ళందరూ కూడా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులు. ఇంకొక 93 మంది ఉంటారు. ఆ 93 మంది ప్రిన్స్లీ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తారు. సో మొత్తంగా 385 మంది ఉన్నారు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. కాకపోతే అన్ని సెషన్స్కి అందరూ అటెండ్ కాలేదు, అది వేరే విషయం. ఈ అసెంబ్లీలో బేసిక్గా రకరకాల పీపుల్ ఉంటారు. అంటే ఇండియన్ లీడర్షిప్లోని వేరు సెక్షన్లకు చెందిన వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ 15 మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు ఇందులో. అందులో కొన్ని బాగా తెలిసిన పేర్లు అయితే జి దుర్గాబాయ్, హన్సా మెహతా, రేణుకారే, వీళ్ళంతా ఉన్నారు. హిందువులే కాకుండా క్రిస్టియన్స్, పార్సీలు, సిక్కులు, ముస్లింలు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అయితే కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం అనేది కేవలం డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రమే సంబంధించిన పని కాదు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించింది మాత్రమే కాదనమాట. సో ఇది బేసిక్గా చాలా పెద్ద ప్రాసెస్. ఎవరో ఒక్కరికే ఆథర్షిప్ అయితే లేదు ఇక్కడ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల క్రమంలో 11 సెషన్స్ని అయితే ఏర్పాటు చేసింది. 167 రోజుల పాటు ఆ సెషన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. ప్రతి ఆర్టికల్ గురించి డిబేట్స్ అయితే జరిగాయి. ప్రతి ఒక్క క్లాస్ గురించి కూడా కంటిన్యూస్గా డిబేట్స్ అయితే జరుగుతూ వచ్చాయి. అప్రాక్సిమేట్లీ 36 లక్షల వర్డ్స్ని ఈ డిబేట్స్ టైంలో వినియోగించారు. అండ్ 2/3 ఆఫ్ డెలిబరేషన్స్ అనేవి
క్లాజ్ బై క్లాజ్ డిస్కషన్స్లో వచ్చాయి మనకంటే సెకండ్ రీడింగ్లో వచ్చాయి అనమాట. ఇప్పుడు ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ రీడింగ్లోనే ఎక్కువ వచ్చాయి అనమాట. సో 6 సభ్యులు ఇక్కడ 1,00,000 కంటే ఎక్కువ పదాలను అయితే పలికారు. అంబేద్కర్ గారు అత్యంత ఎక్కువగా 2.67 లక్షల వర్డ్స్ని అయితే కాంట్రిబ్యూట్ చేశారు. నెహ్రూ గారు కూడా 73,804 వర్డ్స్ని కాంట్రిబ్యూట్ చేశారు. సో బేసిక్గా ప్రావిన్సెస్కి చెందిన వాళ్ళు 85% ఆఫ్ డిబేట్స్కి కాంట్రిబ్యూట్ చేస్తే ప్రిన్స్లీ స్టేట్స్కి చెందిన వాళ్ళు ఒక 15% ఆఫ్ డిబేట్స్కి కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇదేదో నార్మల్గా హైకమాండ్ నుంచి లో కమాండ్కి వచ్చిన డాక్యుమెంట్ అయితే కాదు. సో ఆర్గ్యుమెంట్, కాంప్రమైజెస్, కాన్సెన్షియస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఒక హై లెవెల్ డాక్యుమెంట్ అనమాట. సో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన పేరు లేకుండా మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడలేం. డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1947 ఆగస్టు 29న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక 7 సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ గారు నియమింపబడ్డారు. సో అప్పటికి మనకి స్వాతంత్రం అయితే వచ్చేసింది. సో అంబేద్కర్ గారి రోలు మల్టిపుల్ డైరెక్షన్స్లో ఉంటుంది. ఒక చైర్మన్గా ఆయన కమిటీ యొక్క వర్క్ని గైడ్ చేస్తూ ఉంటారు, అండ్ దాంట్లో ఉన్న స్క్రూటినీ చూస్తూ ఉంటారు, అండ్ ఇనీషియల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ప్రిపేర్ చేశారో దాన్ని రివిజన్ చేశారు. అండ్ అత్యంత ముఖ్యంగా ఆయన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అసెంబ్లీలో దానికి ప్రిన్సిపల్ పైలట్గా పనిచేశారు. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అన్నాను కదా, అతని గురించి తర్వాత చెప్తాను. సో అతను బేసిక్గా మొత్తం 11 రీడింగ్స్లో 165 రోజుల పాటు ఆర్టికల్స్ అన్నీ కూడా చదువుతూ వచ్చారు. డ్రాఫ్టింగ్ కమిటీకి కూడా ఆయన చైర్మన్గా 141 రోజుల పాటు వర్క్ చేశారు ఈ మొత్తం డేస్లో. సో వీటన్నిటిని కూడా డిఫెండ్ చేస్తూ, రివిజన్ చేస్తూ, మళ్ళీ కొత్త ఇన్పుట్స్ ఇస్తూ అలా చేస్తూ వచ్చారు. కానీ అంబేద్కర్ గారు ఏమంటారంటే ఆయన పాత్ర పూర్తి స్థాయిలో లేదు అని చెప్తూ ఉంటారు. అంటే 1953లో రాజ్యసభలో ఆయన ఒక స్పీచ్లో ఆయన గురించి ఏమని చెప్పారంటే ఐ వాజ్ ఏ హ్యాక్ అన్నారు. అంటే నేనే సోల్ ఆర్కిటెక్ట్ అని చెప్పి ఏదైతే అభిప్రాయం ఉందో అది నిజం కాదని చెప్పి ఆయన కొట్టిపడేశారు. ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీలో నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే బెటర్ పీపుల్, నాకంటే చాలా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను నా స్నేహితుడైన సర్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్ కూడా ఉన్నారు అని చెప్పారు. సో అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ని మనం అసలు ఒక్క పర్సెంట్ కూడా తీయలేం. ఆయన కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేలాగా రూపుదిద్దారు. అండ్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ కానీ, లిబర్టీ ప్రిన్సిపల్స్ కానీ, ఫ్రెటర్నిటీ ప్రిన్సిపల్స్ కానీ వీటన్నిటినీ కూడా చాలా పర్ఫెక్ట్గా కాన్స్టిట్యూషన్లోకి వచ్చేలా చేశారు. అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ కూడా చేశారు. సో ఫండమెంటల్ రైట్స్ని ఇంక్లూడ్ చేయడం కానీ, లేదంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కానీ వీటన్నిటినీ కూడా ఆయనే ఇంక్లూడ్ చేసేలా చేశారు. సో ఇండియాని బేసిక్గా ఒక యూనియన్గా మాత్రమే ఆయన ఎప్పుడు కూడా సంబోధిస్తూ వచ్చారు. అండ్ ఏ స్టేటు కూడా ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ ఆర్టికల్ని మార్చకూడదు, మార్చే రైట్ అయితే లేదు అని చెప్పారు. బట్ ఆయన చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే ఆయన ఒక్కరే పని చేయట్లేదు దీనికి అని చెప్పి. సో జవహర్లాల్ నెహ్రూ గారి పేరు కూడా చాలా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. యాక్చువల్గా అంబేద్కర్ గారు సోల్ ఆథర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్న మాట వినబడినప్పుడు లేదు, జవహర్లాల్ నెహ్రూ రోల్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్తారు. డిసెంబర్ 13, 1946న నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తీసుకొని వచ్చారు. సో బేసిక్గా అది కాన్స్టిట్యూషన్ యొక్క అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక దారి వేసిందని చెప్పాలి. ఈ రెజల్యూషన్ని జనవరి 22, 1947న అడాప్ట్ చేసుకున్నారు. అండ్ అది కాన్స్టిట్యూషన్ యొక్క ప్రీమబుల్గా మారింది. నెహ్రూ బేసిక్గా డెమోక్రసీ, సెక్యులరిజం అండ్ సైంటిఫిక్ టెంపర్ వీటి గురించి ఎక్కువగా అడ్వకేట్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆయన స్పీచ్లు కానీ, ఆయన లీడర్షిప్ కానీ ఆ డ్రాఫ్టింగ్ ప్రాసెస్ని ఒక పర్ఫెక్ట్ రూట్లో ముందుకు తీసుకొని వెళ్ళిందని కూడా చాలా స్ట్రాంగ్గా అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది వాస్తవం కూడా. ఒక ప్రోగ్రెసివ్ అండ్ ఇంక్లూజివ్ కాన్స్టిట్యూషన్కి ఆయన అయితే చాలా గట్టిగానే ఎఫర్ట్స్ అయితే పెట్టారు. సో నెహ్రూ గారు ప్లే చేసినంత రోల్ ఎవరూ ప్లే చేయలేదని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో కూడా గాంధీ గారి తర్వాత నెహ్రూ గారికి ఎక్కువ పేరైతే ఉంది కదా. సో ఆ తర్వాత నెహ్రూ గారు బేసిక్గా టెక్నికల్గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పొలిటికల్గా, ఫిలాసఫికల్గా నెహ్రూ గారు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈ రాజ్యాంగాన్ని రూపుదిద్దడానికి. అంటే సింపుల్గా చెప్పాలంటే నెహ్రూ గారు విజన్ని ప్రొవైడ్ చేస్తే లీగల్ ఆర్కిటెక్చర్ని వేరే వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కాంట్రిబ్యూషన్ని బేసిక్గా ఎక్కువ మంది అప్రిషియేట్ చేయరు కాన్స్టిట్యూషన్ విషయంలో. అంటే 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ యూనియన్గా మార్చడానికి ఏదైతే ఆయన చేశారో దాని గురించి చెప్తారు తప్పిస్తే ఆయన కాన్స్టిట్యూషన్ విషయంలో కూడా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేశారు. నిజానికి ఆయన అడ్వైజరీ కమిటీ ఆన్
ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అనే ఒక కమిటీకి ఆయన చైర్మన్ అండ్ అలాగే ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి కూడా ఆయనే చైర్మన్ అనమాట. సో ఆయన స్టీరింగ్ కమిటీకి, స్టేట్స్ కమిటీకి ఒక యాక్టివ్ మెంబర్ కూడా ఆయన రాజ్యాంగంలోని ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నింటినీ కూడా ఆయన ఇంప్రూవ్ చేశారు అండ్ కొన్ని కీ ప్రొవిజన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంక్లూడింగ్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ని కూడా ఆయనే ఇంక్లూడ్ చేశారు. ఆయన కొన్ని విషయాలను చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసేవారు. అదేంటి అంటే ఐసీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఇస్తారు కదా, సో వాటికి సంబంధించిన టర్మ్స్, ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో పెట్టాల్సిందే అని చెప్పి ఆయన అయితే చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు. అలాగే ఆయన యొక్క ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఏదైతే ఉందో అది అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి సెంట్రల్ అథారిటీని, స్టేట్ పవర్స్ని కూడా బ్యాలెన్స్ చేసింది. సో ఎక్కడ కూడా ఇష్యూస్ రాకుండా చూసుకున్నారు. అలాగే ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఆయన ప్రెసిడెంట్ అయిన అప్పుడు, అండ్ ఆయన కూడా ఒక స్టడీ అండ్ ఇంపార్షియల్ లీడర్షిప్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల ఆ డిబేట్స్, డిస్కషన్స్ ఏవైతే జరిగాయో అవి ఎటువంటి గొడవలు జరగకుండా సామరస్యంగా జరిగిపోయాయి. 1946లో ఆ పొజిషన్కి ఎలక్ట్ అయ్యారు అండ్ ఆ తర్వాత 1950 వరకు కూడా ఆయన అదే పొజిషన్లో కంటిన్యూ అయ్యారు. ప్రసాద్ గారి రోల్ ఎలాంటిదంటే డైవర్స్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు వచ్చి వేరు విషయాలను అయితే మనకి తెలియజేస్తూ ఉంటారు ఆ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసేటప్పుడు. సో ఆ టైంలో ఆ డిస్కషన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా విని అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తూ వాటన్నిటిని కూడా రాజ్యాంగంలో పెట్టడానికి ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఆయన చాలా కామ్గా బిహేవ్ చేశారు. సో యూనిటీ అనేది మెయింటైన్ అయింది అక్కడ, అండ్ మెంబర్స్ మధ్య ఆ పర్పస్ అనేది కూడా మెయింటైన్ అయింది. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ గారు కనుక ప్రాపర్గా లేకపోయినట్టయితే అక్కడ సిచ్యువేషన్ అంత పాజిటివ్గా, అంత పీస్ఫుల్గా అయితే ఉండేది కాదు. అండ్ ఆయన కూడా కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్కి చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్యుమెంట్ మీద మొట్టమొదటిగా సంతకం చేసింది కూడా ఆయనే కదా, సో ఆ క్రెడిట్ కూడా ఆయనది. తర్వాత ఎవరికీ తెలియని, అసలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గుర్తించని ఒక అన్సంగ్ హీరో సర్ బిఎన్ రావు గారు. ఈయన బేసిక్గా రాజ్యాంగాన్ని తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేశారు. అదే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, తర్వాత చెప్తానని. అది సర్ బిఎన్ రావు గారే. పూర్తి పేరు బెనగల్ నరసింహరావు. సెప్టెంబర్ 1947 రావు గారు బేసిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు. అంటే అన్ని కమిటీల రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్గా ఆయన ఒక చోటకి చేర్చారనమాట. రావు గారి డ్రాఫ్ట్ మొత్తం 240 ఆర్టికల్స్ని కలిగి ఉంది. అది 25 భాగాలుగా 13 షెడ్యూల్స్గా డివైడ్ అయి ఉందన్నమాట. సో డ్రాఫ్టింగ్ కమిటీ దాని బేసిస్ మీదే దాని యొక్క వర్క్ని కంటిన్యూ చేసింది. డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటంటే దాన్ని మొత్తాన్ని కూడా స్క్రూటినైజ్ చేసి ఒకసారి రివైజ్ చేసి ఆ తర్వాత అసెంబ్లీ యొక్క కన్సిడరేషన్ కోసం పంపిందనమాట. సో రావు గారు బేసిక్గా కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేశారు. బట్ ఆయనకి రావాల్సిన అటెన్షన్ కానీ క్రెడిట్ కానీ రాలేదు, అది వేరే విషయం. ఆయన కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క వన్ ఆఫ్ ది కీ ఆర్కిటెక్ట్స్ అనమాట. సో ఆయన బేసిక్గా అసెంబ్లీ యొక్క బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్కి ఆయనే పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పొచ్చు. సో రావు గారి యొక్క ఫౌండేషనల్ డ్రాఫ్ట్ కనుక లేకపోయినట్టయితే డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క వర్క్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోయేది. ఆయన చేయడం వల్ల ఈజీ అయింది. తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఈయన లీగల్ లూమినరీ. అంబేద్కర్ గారే చెప్పారు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి గురించి, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే బెటర్, నాకంటే తెలివైన వాళ్ళు అని చెప్పి. అయ్యర్ బేసిక్గా మద్రాస్కి చెందిన ఒక ప్రామినెంట్ లాయర్. ఆయన బేసిక్గా డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక మెంబరు అండ్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేశారు. అయ్యర్ బేసిక్గా సిటిజన్షిప్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ వీటికి సంబంధించిన డిబేట్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్స్ ఇచ్చారు. అండ్ ఆయన బేసిక్గా చాలా రకాల చాయిసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు అసెంబ్లీకి, అండ్ వాటి యొక్క ప్రోస్ కాన్స్ ప్రతిదీ చెప్పారనమాట. అమెరికన్ హిస్టరీ యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇండియన్ ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీ పవర్స్ ఉండాలి, అది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఉండాలని చెప్పి కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పిన పర్సన్. అండ్ బేసిక్గా ఆయన యూనిఫైడ్ జ్యుడిషియరీకి అండ్ రూల్ ఆఫ్ లాకి ఒక స్ట్రాంగ్ అడ్వకేట్ అనమాట. సో అసెంబ్లీ ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అయ్యర్ దాని గురించి ఏమని చెప్పారంటే విత్ అన్ అబండెంట్ ఫెయిత్ ఇన్ ద కామన్ మ్యాన్ అని చెప్పారు. సో ఆయన చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన కూడా కాన్స్టిట్యూషన్ని నిర్మించిన వాళ్ళలో ఒకరు. తర్వాత కేఎం మున్షి, ద కల్చరల్ కస్టోడియన్. కేఎం మున్షి యొక్క పూర్తి పేరు కన్నయ్యలాల్ మాణిక్లాల్ మున్షి. ఈయన బేసిక్గా అసెంబ్లీలోని వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్స్. అలాగే 16 కమిటీల్లో అండ్ సబ్ కమిటీల్లో వర్క్ చేసిన పర్సన్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీతో పాటుగా
ఆయన బేసిక్గా ఒక కల్చరల్ హిస్టారికల్ రిప్రజెంటేటివ్ని తీసుకొని వచ్చారు, అంటే ఒక పర్స్పెక్టివ్ని తీసుకొని వచ్చారు ఈ డ్రాఫ్టింగ్ ప్రాసెస్కి. మున్షి బేసిక్గా చెప్పింది ఏంటి అంటే, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ రైట్స్కి సంబంధించినవి, వాటిని కూడా రాజ్యాంగంలో ఖచ్చితంగా పెట్టి తీరాలి అని అయితే మెన్షన్ చేశారనమాట. సో కాన్స్టిట్యూషన్ డిజైన్ చేయడంలో ఆయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. అటు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా, ఇటు అసెంబ్లీలో యాక్టివ్ మెంబర్గా, రెండిటిలోని కూడా ఆయన వర్క్ చేశారని చెప్పాలి. అండ్ బేసిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్స్లో ఈయన వన్ ఆఫ్ ది టాప్ పొజిషన్లో ఉంటారనడంలో అసలు ఎటువంటి సందేహం అయితే లేదు. సో డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 7 అని చెప్పే కదా. సో మిగతా మెంబర్స్ ఎవరంటే సర్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఈయన నార్త్ ఈస్ట్కి చెందిన మెంబర్ అండ్ ఓన్లీ మెంబర్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఆయన బేసిక్గా మైనారిటీ రైట్స్ గురించి, ఫెడరలిజం గురించి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసి డిస్కస్ చేశారు. తర్వాత ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, ఈయన బేసిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పార్లమెంటరీ స్ట్రక్చర్ని, తర్వాత ఆర్టికల్ 370ని డ్రాఫ్ట్ చేశారు ఆయన. తర్వాత డిపి ఖైతన్, ఈయన బేసిక్గా బెంగాల్కి చెందిన ఒక లాయర్. ఆయన యొక్క ఎర్లీ కాంట్రిబ్యూషన్స్ బేసిక్గా చాలా ప్రోగ్రెసివ్ ప్రొవిజన్స్ని తీసుకొని వచ్చేలా చేసింది రాజ్యాంగంలో. బట్ ఆయన 1948లో చనిపోయారు. తర్వాత బిఎల్ మిట్టర్, ఈయన కూడా ఒక ప్రామినెంట్ లీగల్ ఎక్స్పర్ట్. బట్ హెల్త్ రీజన్స్ వల్ల ఆయన మధ్యలో రిజైన్ చేశారు. బట్ అప్పటికే ఆయన చాలా విషయాల్లో కాంట్రిబ్యూట్ అయితే చేశారు. ఎస్పెషల్లీ ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక చోట చేర్చడం మీద ఆయన చాలా కష్టపడ్డారు. తర్వాత ఎన్ మాధవరావు గారు, ఆయన కూడా ఒక రెస్పెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆయన కూడా చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అయితే తీసుకొని వచ్చారు రాజ్యాంగం పరంగా. అయితే డిపి ఖైతన్ గారు 1948లో చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో టిటి కృష్ణమాచారి గారు వచ్చారు. ఆయన జనవరి 1948లో ఆ కమిటీలో చేరారు. అండ్ ఆయన కూడా ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ విషయంలో డిబేట్స్లో కాంట్రిబ్యూట్ చేశారు. సో కాంట్రవర్సీ ఎక్కడ వస్తుంది అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రమే కాన్స్టిట్యూషన్ యొక్క ఆథర్గా, సోల్ ఆథర్గా క్రెడిట్ అయితే ఇస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీలో అలాగే జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారి స్టాట్యూస్ని కూడా మీరు ఎక్కడైనా చూసినట్టయితే రాజ్యాంగాన్ని పట్టుకునే కనబడుతూ ఉంటారు. అండ్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని, చీఫ్ ఆర్కిటెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ నెరేటివ్కి చాలా డీప్ రూట్స్ ఉంటాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్గా వర్క్ చేసినప్పుడు ఆయన చాలా డిబేట్స్లో చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. మోర్ దెన్ 2.5 lakh వర్డ్స్ని అయితే ఆయన డిబేట్స్లో ఉపయోగించారు. అండ్ సోషల్ జస్టిస్ గురించి ఆయన ఎక్కువగా పోరాడారు, ఎస్పెషల్లీ ఫర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో అది ఆయన ఒక ఐకాన్గా మార్చింది. దళితులకు కానీ, లేదంటే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయి వాళ్ళకి కానీ అంబేద్కర్ గారు ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక దేవుడిలా కూడా అనమాట. సో అంబేద్కర్ గారి యొక్క ఆథర్షిప్ అనేది డెఫినెట్గా కాన్స్టిట్యూషన్కి చాలా హ్యూజ్ లెవెల్లో హెల్ప్ అయింది. కాకపోతే ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో ఈ నెరేటివ్కి ఒక ఛాలెంజ్ అనేది వస్తుంది. అంటే చాలామంది క్రిటిక్స్ ఏమంటారంటే అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగం యొక్క సోల్ ఆథర్ కాదు, అండ్ ఆ క్రెడిట్ బేసిక్గా చాలామందికి రావాలి, కానీ ఆయన ఒక్కరికే వెళ్ళిందని చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే నెహ్రూ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ అంబేద్కర్ కంటే అని చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది నెహ్రూ యొక్క పొలిటికల్ విజన్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఒక చోటకి చేర్చడం, ఆ పాలసీలు పొలిటికల్గా, ఫిలాసఫికల్గా అన్నిటి పరంగా కూడా నెహ్రూనే హెల్ప్ చేశాడని చెప్తూ ఉంటారు. సో ఆయనకు ఆ పేరు ఇవ్వాలంటారు. సో ఇలాగ రకరకాల ఒపీనియన్స్ అయితే వినబడుతూ ఉంటాయి. అండ్ అంబేద్కర్ గారే చాలా క్లియర్గా చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నేను ఒక్కడినే కాదు రాజ్యాంగాన్ని రాసింది, నేను ఒక భాగం మాత్రమే, ఇంకా చాలామంది ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ఈ రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పి ఆయన చెప్పారు. అది నిజం కూడా. అదొక కలెక్టివ్ ప్రొడక్ట్. అది ఎన్నో సంవత్సరాల పాటు డిబేట్లు చేసి, కొన్ని వందల అమెండ్మెంట్స్ చేసి, కౌంట్లెస్ ఇండివిజువల్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఇలా ఫామ్ అయింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క డ్రాఫ్ట్. సో అది చాలామంది యొక్క హెల్ప్ వల్ల అలా వచ్చింది తప్పిస్తే ఎవరో ఒక ఇండివిజువల్ పర్సన్ చేసింది అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పని ఏంటి, ఆల్రెడీ అసెంబ్లీ ఏవైతే డెసిషన్స్ తీసుకుందో వాటికి ఒక రూపం ఇవ్వడమే తప్పిస్తే ఏ డాక్యుమెంట్ని కూడా వాళ్ళు స్క్రాచ్ నుంచి పుట్టించలేదు. సో అప్పటికే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఒక చోటకి చేర్చారు, అండ్ దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. సో హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే మనకు చాలా క్లియర్గా చెప్తోంది, ఇక్కడ కొలాబరేటివ్ ఆథర్షిప్ ఉంది తప్ప సాలిటరీ ఆథర్షిప్ అయితే లేదని చెప్పి. సో చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులు అయితే ఉన్నారు. బిఎన్ రావు గారు ఫౌండేషనల్ డ్రాఫ్ట్ అయితే ఇచ్చారు, నెహ్రూ గారు పొలిటికల్ లీడర్షిప్ అండ్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అండ్ అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక 299 మంది సభ్యులు కూడా చాలా హ్యూజ్ లెవెల్లో కాంట్రిబ్యూషన్స్ చేశారు. అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ రావు గారు ఇచ్చిన డ్రాఫ్ట్ ఏదైతుందో దాన్ని రివైజ్ చేసి దాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. అండ్ దాన్ని ఆ తర్వాత మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ మార్చి ఫైనల్గా లార్జర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. సో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ బేసిక్గా ఈ డిబేట్స్లో ఎక్స్టెన్సివ్గా పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా
5 మెంబర్స్ బేసిక్గా మోర్ దాన్ 1 lakh వర్డ్స్ పలికారు ఆ మొత్తం అంతా కూడా. అంటే వాళ్ళు ఉన్న టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే చాలా ఎక్స్టెన్సివ్గా అక్కడ డిబేట్స్ అవన్నీ కూడా చేసేవారు అనమాట. సో డ్రాఫ్టింగ్ కమిటీలో లేకపోయినప్పటికీ కూడా మాట్లాడేవారు. సో అది సిచ్యువేషన్. సో ఈ కాన్స్టిట్యూషనల్ క్రెడిట్ వార్ అనేది పొలిటికల్ వార్ కూడా అయిపోయింది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మాట చెప్తుంటుంది. బీజేపీ ఒక మాట చెప్తుంది, కాంగ్రెస్ ఒక మాట చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ మహాత్మా గాంధీకి కూడా క్రెడిట్ ఇవ్వాలి అనే ఒక డిబేట్ కూడా ఉంది. అంటే మహాత్మా గాంధీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ కాదు, ఆయన కాన్స్టిట్యూషన్లో ఆయన సిగ్నేచర్ లేదు. కాకపోతే గాంధీ యొక్క మోరల్ అండ్ ఫిలాసఫికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది రాజ్యాంగం మీద అని చెప్పి చాలామంది అభిప్రాయపడతారు. 2025 స్పీచ్లో రాహుల్ గాంధీ అంబేద్కర్కి అండ్ గాంధీకి ఇద్దరికి కూడా కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిన క్రెడిట్ అయితే ఇచ్చారనమాట. అంబేద్కర్ గారు తన జీవితం మొత్తాన్ని కూడా రాజ్యాంగాన్ని రాయడానికే కేటాయించారని చెబుతూ గాంధీ గారు కూడా క్రెడిట్స్ అయితే ఇచ్చారు. సో ఒక పక్క ఏమో బీజేపీ ఏం చెప్తూ ఉంటుందంటే అంబేద్కర్కి ఫుల్ రోల్ ఇవ్వకుండా నెహ్రూకి రోల్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అనుకుంటూ ఉంది. సో అంబేద్కర్ యొక్క రోల్ని సైడ్ దారి పట్టిద్దామని చెప్పి చూస్తోంది. సో బేసిక్గా కాంగ్రెస్ యాంటీ దళిత్ అని చెప్పి కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది నెహ్రూ యొక్క రోల్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. బట్ అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ కూడా ఎవరు కాదనరు. బట్ నెహ్రూ గురించి కూడా కొంచెం ఎక్కువే చెప్తారు. ఎంత కాదన్నా మరి నెహ్రూ యొక్క కంటిన్యూషన్ అనేది ఆ పార్టీలో ఎక్కువగా ఉంది. నెహ్రూ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది కదా. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఒక సింగిల్ ఇండివిజువల్ రాయలేదు, ఒక కమిటీ చేత కూడా రాయబడలేదు, ఒక సింగిల్ కమిటీ చేత కూడా రాయబడలేదు. అది ఒక కలెక్టివ్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ అనమాట. 3 ఏళ్ళ దగ్గర టైం పట్టింది. కొన్ని వందల మంది ఇండివిజువల్స్ కలిసి ఆ డాక్యుమెంట్ని అయితే క్రియేట్ చేశారు. ఈ ప్రాసెస్ మొదలైంది బిఎన్ రావు గారి యొక్క ఫౌండేషనల్ డ్రాఫ్ట్తో. అండ్ దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ రిఫైన్ చేసింది అంబేద్కర్ గారి యొక్క చైర్మన్షిప్లో. దాని తర్వాత డిబేట్ చేసి అమెండ్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడాప్ట్ చేసుకున్నారు. అది నెహ్రూ యొక్క విజన్ ద్వారా షేప్ చేయబడింది. తర్వాత పటేల్ యొక్క ప్రాగ్మాటిజం, ప్రసాద్ యొక్క లీడర్షిప్, అయ్యర్ యొక్క లీగల్ ఎక్స్పర్టైజ్, మున్షి యొక్క కల్చరల్ సెన్సిటివిటీ అండ్ అలాగే కొన్ని వందల మంది వేరే సభ్యుల యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కలిపి రాజ్యాంగం అనేది మనకి ఈరోజు ఫామ్ అయింది. అంబేద్కర్ గారు ఆబ్వియస్లీ టాప్లోనే ఉంటారు వీళ్ళందరిలోని కూడా. అంటే అందరికంటే అందరిలోని కూడా, ఎందుకంటే చాలామంది ఉన్నారు అలా టాప్లో ఉన్నవాళ్ళు. అండ్ అందులో అంబేద్కర్ గారు కూడా తప్పకుండా అయితే ఉంటారు. బట్ అంబేద్కర్ గారు ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా గైడ్ చేస్తూ ఒక చైర్మన్గా అండ్ ఆ డాక్యుమెంట్ని అసెంబ్లీలో ముందుకు పాస్ అయ్యేలా చేసి సోషల్ జస్టిస్ ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి అందాలని చెప్పి పోరాడి ఈ సిస్టమాటిక్ ఇన్ఈక్వాలిటీస్ని గట్టిగా అడ్రస్ చేస్తూ చాలా స్పష్టంగా వాటిని మెన్షన్ చేశారు. సో అందువల్ల ఆయన డెఫినెట్గా టాప్లో ఉంటారు. కానీ ఆయన మాత్రమే సోలో ఆధార్ కాదు అండ్ ఆయన కూడా ఎప్పుడు అది క్లెయిమ్ చేసుకోలేదు. సో ప్రాపర్గా మనం ఒక క్రెడిట్ ఇవ్వాలి రాజ్యాంగానికి సంబంధించి అంటే ఫిలాసఫికల్ విజన్ అయితే నెహ్రూకి ఇవ్వాలి మనం. ఎందుకంటే ఆయన యొక్క ఆబ్జెక్టివ్స్, రిజల్యూషన్, ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేసింది. టెక్నికల్ డ్రాఫ్టింగ్ ఏమో మనం రావు గారికి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయనే ఇనీషియల్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేశారు కాబట్టి. కమిటీ లీడర్షిప్ విషయానికి వస్తే అంబేద్కర్ గారికి ఇవ్వాలి, ఎందుకంటే ఆయనే డ్రాఫ్టింగ్ కమిటీని గైడ్ చేశారు కాబట్టి. లీగల్ ఎక్స్పర్టైజ్ విషయానికి వచ్చినట్టయితే అయ్యర్, మున్షి అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పొలిటికల్ లీడర్షిప్ విషయానికి వచ్చినట్టయితే నెహ్రూ, పటేల్, ప్రసాద్ వీళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా. సో ఇది ఒక కలెక్టివ్ డెలిబరేషన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 299 మంది ఉన్నారు, వాళ్ళు 85% కాంట్రిబ్యూట్ చేశారు. ప్రిన్స్లీ స్టేట్స్కి చెందిన వాళ్ళు ఒక 15% అయితే కాంట్రిబ్యూట్ చేశారు. సో సుమారుగా 385 మంది వరకు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇవేవి కూడా అంబేద్కర్ గారి యొక్క ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ డిమినిష్ చేయట్లేదు. ఆయన చీఫ్ ఆర్కిటెక్టే, ఆయన డెఫినెట్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన చాలా పెద్ద స్థాయిలో దానికోసం వర్క్ చేశారు కాబట్టి. సోషల్ జస్టిస్ కోసం ఆయన చాలా గట్టిగా కమిట్ అయి ఉన్నారు. అండ్ రైట్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కోసం ఆయన చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు. కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ మీద ఆయనకి చాలా స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది, అందుకని ఆయన ఒక ఐకాన్ అయ్యారు. సో అన్డౌటెడ్లీ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది హైయెస్ట్ ఆర్డర్లో ఉంటుంది. అండ్ అందుకని ఆయన ఫాదర్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్ అని పిలవడంలో ఫాదర్ ఆఫ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం కూడా తప్పు లేదని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ ఒకటైతే వాస్తవం, అందరినీ గౌరవించాలి మనం. చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది కదా, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో. అంబేద్కర్ గారు మాత్రమే కాదు, బిఎన్ రావు గారు ఇనీషియల్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారు, నెహ్రూ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, పటేల్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో డ్రాఫ్టింగ్ కమిటీ లీగల్గా, కాన్స్టిట్యూషనల్గా ముందుకెళ్ళడానికి వీళ్ళు హెల్ప్ చేశారు. ఆ 299 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ హెల్ప్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా మనం క్రెడిట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదేదో జీరో సమ్ గేమ్ ఏం కాదు, ఇది డెఫినెట్గా అందరికీ ఇవ్వాలి, ఎవరో ఒక్కరికైతే కాదు.
బట్ అలాగని అంబేద్కర్ గారి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన మోస్ట్లీ ఆయన చేయగలిగినంత, ఆయన చెయ్యాల్సినంత ఎంత వీలైతే అంత ఆయన చేశారు కాబట్టి డెఫినెట్గా హీ డిజర్వ్స్ దట్. అందులో ఇంకొక క్వశ్చన్ అయితే లేదు. బట్ కేవలం అంబేద్కర్ గారే రాశారా అంటే లేదు, చాలామంది అయితే ఉన్నారు. చాలామంది కలిస్తేనే ఈ కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనేమంటున్నానంటే ఒక క్రికెట్ టీం అనేది బాగా ఆడినప్పుడు, కప్పు గెలిచినప్పుడు కెప్టెన్కి బాగా పేరు వస్తుంది, ఎంత కాదన్నా సరే. సో అలాగే అనమాట ఇక్కడ అంబేద్కర్ గారికి కూడా పేరు వచ్చింది, బికాజ్ ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ కాబట్టి. సో అలా అనమాట, ఆయన ముందుండి నడిపించారు కాబట్టి. సో అది. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీని మీద. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీతో నెక్స్ట్ వీడియో.